తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జనగామ జిల్లా అధ్యక్షులు ఏదునూరి నరేష్ ఆధ్వర్యంలో లింగాల గణపురం మండల కేంద్రంలో నాగర్ కర్నూలు కుమ్మెర గ్రామంలో రజక కుటుంబంపై జరిగిన దాడికి నిరసనగా పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏదునూరి వీరన్న, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడ్లరాజు, ఉప సర్పంచ్ గట్టగల్ల పెద్దరాజయ్య, మహాజన గలం వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏదునూరి వీరన్న, రాష్ట్ర మహిళా కార్యదర్శి కాసర్ల యాకలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోలిపాక రాములు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్, చెన్నూరు లింగరాజు, మంతెన కిష్టయ్య, ఏదునూరి అంజయ్య, ఏదునూరి యాదగిరి, వేముల శ్రీనివాస్, ఎండి హబీబ్ పాల్గొన్నారు. కుమ్మర గ్రామంలో శివరాత్రి మహోత్సవాల సందర్భంగా తోసేసి కొట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనని చెప్పినటువంటి నాగర్ కర్నూలులో జరిగినటువంటి ప్రజాపాలన అయితే పసిబిడ్డ ప్రాణాలు తీసినటువంటి శ్రీనివాసరెడ్డి కుమ్మర గ్రామంలో మల్లన్న స్వామి దర్శనానికి వెళ్తున్న సందర్భంలోనే కులం తక్కువ అని చెప్పి రజకులను కారకుడు కుమ్మర గ్రామానికి సంబంధించిన ఆలయ కర్త నేనే అని చెప్పి అహంకారంతో విరవీగుతున్న శ్రీనివాసరెడ్డి ప్రధానంగా శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. వారు శిక్షించకపోతే, వారు స్పందించకపోతే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కుమ్మెర గ్రామంలో శివరాత్రి మహోత్సవాల సందర్భంగా 18 తారీఖు నాడు రజక కులానికి చెందినటువంటి దంపతులు వారి పసిపిల్లతో దైవదర్శనానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న స్థానిక సర్పంచ్ తూకారాం రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు అంతా 4-5 రెడ్డి సామాజిక వర్గం చెందినవారు మీ దర్శనానికి వెళ్ళడానికి వీలు లేదు, డబ్బులు చెల్లించే వెళ్ళాలనే సందర్భంలో మేము ఇక్కడనే పనిపాట చేసినాం, ఈ ఊరి రైకులమే, సున్నం కూడా మేమే వేసినాం, గ్రామస్తులకు కూడా ఫ్రీ దర్శనం లేదా అనే వాగ్వేదంతో తలెత్తిన వివాదంలో వాళ్ళ భర్తను కొడుతున్న క్రమంలో మీరు ఎందుకు కొడుతున్నారని మేము వాదించినందుకు ఖచ్చితంగా కూడా వాళ్ళ తీన్మార్ మల్లన్న గారు డిఎస్పీ తోటి కానీ బాధిత కుటుంబంతో కానీ అక్కడ అన్ని విధాలా వండుకుంటూ అరెస్ట్ చేయమంటే ఇంతవరకు అరెస్ట్ చేయడం లేదు. ఆర్ కృష్ణయ్య గారు కూడా స్పందించినారు. జాన్ వెస్లీ గారు కూడా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి స్పందించినారు. అదేవిధంగా మేము సూటిగా రజక ఎమ్మెల్యే ఈళ్లపల్లి శంకర్ గారిని అడుగుతా ఉన్నాం. ఒక జాతి బిడ్డ పైన దాడి జరిగి మరణిస్తే నువ్వు కాంగ్రెస్ పార్టీలో షాదినగర్ ఎమ్మెల్యేగా ఉండి కూడా నువ్వు ముఖ్యమంత్రి తోటి వాళ్ళ అరెస్ట్ చేయించే బాధ్యతను తీసుకో, లేకపోతే జాతికి జరుగుతున్న అన్యాయానికి నువ్వు నిలబడతలేవు కావున జాతికి నువ్వు తక్షణ క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరొక సీనియర్ నాయకుడు బసవరాజ్ సారయ్య ఎమ్మెల్సీ గారు ఉన్నారు. నువ్వు మాజీ మినిస్టర్గా ఉన్నావు. వాళ్ళ దాడి చేసిన వాడిని మీరు అరెస్ట్ అయినా చేసే విధంగా ప్రభుత్వం ఉన్నారు కాక చర్యలను తీసుకోండి, లేకపోతే మీరు జాతికి చీడపురుగులా ఉంటారు, మీరు రజకజాతి క్షమిత అని చెప్తా ఉన్నాను. అందరికి కూడా పేరు పేరున జైభీం తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగా ప్రజాపాలన అయితే నాగర్ కర్నూలులో జరిగినటువంటి పసిబిడ్డ ఘటన ఏదైతే ఉందో దాని మీద తక్షణమే ఎందుకు స్పందించలేకపోయారు అనేది ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. నిజంగా మీ ప్రజాపాలన అయితే పసిబిడ్డ ప్రాణాలు తీసినటువంటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఎవరైతే ఉన్నారో కుమ్మర గ్రామంలో జరిగిన ఆ ఘటనకు ఈ పోలీసు వ్యవస్థ పాలకులు ఎందుకు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని క్వశ్చన్ చేస్తూ యావత్ తెలంగాణ సమాజానికి పిలుపునిస్తున్న మహాజన గలం నుండి, మాదిగ దండోరం నుండి పిలుపునిస్తున్నాం. ఏ చట్టాలు, ఏ పాలకులు ఈ అణగారిన వర్గాలకు న్యాయం చేయవు అని సజీవ సాక్ష్యము కర్ల రాజేశు ఘటన కోదాడ మనం చూస్తున్నాం. అదేవిధంగా నాగర్ కర్నూలు ఘటన కూడా మనం చూస్తున్నాం. ఆ పసిబిడ్డకు కులం తెలియదు, మతం తెలియదు,
ఏం తెలియదు, గుడి తెలియదు, బడి తెలియదు. అలాంటి బిడ్డ ప్రాణాలు తీయడానికి కారకులైనటువంటి దోషులను కఠినంగా శిక్షించకుండా టైంపాస్ చేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ, పోలీసులను సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, అక్కడ దానికి సంబంధించినటువంటి మంత్రి, ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిగ్గుమాలిన పాలన చేసుకుంటూ పసిబిడ్డల ప్రాణాలు తీసుకుంటూ మీరు ఏ రకంగా పాలిస్తారో మేము కూడా తెలుసుకుంటాం మా పాట ద్వారా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకు ఆ ఘటనను ప్రశ్నిస్తూ యావత్ తెలంగాణ సమాజమే కాదు ఈ దేశం మొత్తం కదిలించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ పోదంబ్రారం నాగరు కర్నూలుకు పోదంబ్రేరం కుమ్మెర గ్రామానికి పోదంబ్రారం నాగరు కర్నూలుకు పోదంలేరం కుమ్మెర గ్రామానికి ఊరు ఊరు గదులుదాము వాడవాడ గదులుదాము ఆ పసి బిడ్డను చంపిన పాపాత్ముల ధర్ముదాము ఊరు ఊరు గదులుదాము వాడవాడ గదులుదాము ఆ పసి బిడ్డను చంపిన పాపాత్ముల ధర్ముదాము. కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లన్న స్వామి దర్శనానికి వెళ్ళిన రజకులపై కుల దురహంకారంతో జరిపిన పాశవికమైన దాడిని, పసిబిళ్లను హత్య చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ లింగాలగన్పూర్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లింగాలగన్పూర్ తెలంగాణ రజక సంఘ బాధ్యులకి ఈ దాడిని ఎంఆర్పిఎస్ తీవ్రంగా ఖండిస్తుందనే విషయాన్ని స్పష్టంగా ప్రకటిస్తున్నాం. ఈ దాడి అత్యంత పాశవికమైన దాడి. ఈ హత్య కుల దురహంకారంతో చేసిన హత్య అనే విషయం స్పష్టంగా మేము గుర్తు చేస్తున్నాం. దర్శనానికి వెళ్తున్న సందర్భంలోనే కులం తక్కువ అని చెప్పి రజకులను ఆలయంలోనికి రాకుండా అడ్డుకొని దాడి చేయడమే కాకుండా ఆ దాడి చేస్తూ 6 గంటల సేపు విపరీతంగా రూమ్ లో వేసి ఆ గణేష్ కుటుంబాన్ని, అదేవిధంగా ఇది అడిగిన వాళ్ళ తల్లిని, చెల్లెను, ఇతర కుటుంబ సభ్యులను చిత్రహింసలు గురి చేస్తూ దాడి చేయడం జరిగింది. ఈ దాడికి ప్రధాన కారకుడు కుమ్మెర గ్రామానికి సంబంధించిన ఆలయ కర్త నేనే అని చెప్పి అహంకారంతో విర్రవీగుతున్న శ్రీనివాసరెడ్డి ప్రధానమైన కారకుడు. ఆ శ్రీనివాసరెడ్డితో పాటు ఈ తప్పును మొత్తం వెనకేసుకొచ్చిన ఆ గ్రామ సర్పంచ్ తుకాం రెడ్డి ప్రధానమైన నిందితుడు అనే విషయాన్ని స్పష్టంగా మేము గుర్తు చేస్తున్నాం. ఈ దాడి ఘటనలో ప్రశ్నించిన పాపానికి, మేము ఎందుకు ఆలయంలోకి ప్రవేశించొద్దు అని చెప్పి అడిగిన పాపానికి దాడి చేయడమే కాకుండా వింత వాదనలు సృష్టించి మీరు పైసలు ఇచ్చి మాత్రమే లోపలికి వెళ్ళాలని చెప్పి ప్రశ్నించి అందరికీ తీసుకోలేదు, మాకెందుకే తీసుకుంటున్నారు అని చెప్పి అడిగిన పాపానికి ఈ రోజు భయంకరంగా దాడి చేయడం జరిగిందనే విషయాన్ని మేము స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. మేము ఈ ఊరు రజకులం, ఈ ఆలయానికి మేమే సున్నం వేసినాం, ఆలయ కార్యక్రమాలన్నీ మేమే నిర్వహించినామని చెప్పి స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మీరు కులం తక్కువ అని చెప్పేసి అతి దారుణంగా చెప్పరాని పదజాలంతో దారుణంగా తిట్టి ఆ తల్లిని, చెల్లని భయంకరమైన పదాలతో తిట్టి కొట్టడం జరిగిందనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. అలా కొట్టడంతో పాటు ఇదేమిటని అడిగినందుకు, వాళ్ళ భర్త అడిగినందుకు భర్త గణేష్ ను 6 గంటల సేపు ఒక రూమ్ లో చిత్రహింసలకు గురి చేయడం అంటే ఇది ఎక్కడి న్యాయం అనే విషయాన్ని మేము స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం. శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు, తుకాం రెడ్డి గారి ఆదేశాల మేరకు 8 మంది రెడ్లు ఈ రోజు గణేష్ కుటుంబాన్ని అత్యంత పాశవికంగా చిత్రహింసలకు గురి చేసి దాడి చేయడం జరిగిందనే విషయాన్ని కూడా స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. ఇదెక్కడి దాడి అని అడిగినందుకు కనీసం వాళ్ళు అందరినీ వేడుకుంటున్న సందర్భంలో 8 మంది రెడ్ల దగ్గరికి ఆ కుటుంబ సభ్యులందరూ పోయి కాళ్ళు మొక్కి ప్రాధేయపడ్డారు. మమ్మల్ని వదిలిపెట్టండి, కొట్టకండి, మేము ఊరు నుంచి బయటకు వెళ్తామని చెప్పి ప్రాధేయపడ్డా కూడా వినకుండా చిత్రహింసలు గురి చేస్తూ దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేస్తున్న సందర్భంలో 6 గంటలైనా కొట్టడం ఆపుతలేరు కదా అని చెప్పి ఇక మా 2 నెలల పసిపాపం చూసైనా మమ్మల్ని వదిలిపెట్టండి అని చెప్పి ప్రాధాయపడితే ఆ పసిబిడ్డను చూపించినా కూడా మనుషులమనేది మనిషి కర్కశంగా వ్యవహరించి ఆ పసిబిడ్డను 2 నెలల పసిబిడ్డను కాలితో తన్ని చంపడం జరిగిందనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది శ్రీనివాస్ రెడ్డి కాలితో తన్నడం ద్వారానే ఆ పసిబిడ్డ చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ కుల దురహంకార ఘటనకు ఆ 8 మంది రెడ్లు కారణం కాబట్టి ఆ 8 మంది రెడ్లను చట్ట పరిధిలో వాళ్ళు బయటికి రాకుండా కఠినంగా శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటన ఒకటి ఆ కుమ్మెర గ్రామానికి సంబంధించిన ఘటన కాదు, యావత్ తెలంగాణ సమాజంలో
సభ్య సమాజం తలదించుకునే ఘటన అనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి శ్రీనివాస్ రెడ్డితో పాటు అదేవిధంగా గ్రామ సర్పంచ్ తుకాం రెడ్డితో పాటు ఆ 8 మంది రెడ్లను తక్షణమే వారు చేసిన ఈ ఘటన మీద వాళ్ళ మీద హత్యా నేరం మోపాల్సిన అవసరం ఉండదనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. హత్యా నేరంతో పాటు దాడి ఘటన, చిత్రహింసల ఘటన, అబ్యూజ్డ్ పదాలతో దూషించే ఘటన, అదే విధంగా ఈ గణేష్ రజకుని యొక్క భార్య ఎస్సీ మాదిగ అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయిని ఆ పదజాలంతో దూషించింది కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కూడా ఇందులో వర్తింపజేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిధిలో వచ్చే ప్రతి అంశం బాధిత కుటుంబానికి చేరాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఈ ఘటనను మామూలు ఘటనగా తీసుకోవద్దు. ఈ ఘటన అత్యంత ఘోరమైన ఘటనగా భావించాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఈ ఘటనకు ప్రధానమైన కారకుడు ఎవరైతే స్పందించకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతాడనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. ఇది ఎక్కడో తెలంగాణ మారుమూలలో జరగలేదు. ఈ ఘటన ఎక్కడో తెలంగాణ అవతల భాగంలో ఉన్న ఖమ్మం పరిసర ప్రాంతాల్లో జరగలేదు, కరీంనగర్ అవతల జరగలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లాలో రేవంత్ రెడ్డి గారి సొంత గడ్డ మీద ఈ హత్య జరిగిందనే విషయాన్ని కూడా స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాలో ఈ ఘటన జరిగి 5-6 రోజులు గడుస్తున్నా ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడతలేడో సమాధానం చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నదనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. ఏ సంఘటన జరిగింది? ఒక పసిబిడ్డ చనిపోయింది. పసిబిడ్డ చనిపోయిన తర్వాత న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ లో ఒక 10 నిమిషాల తర్వాత రా అని చెప్పి పక్కకు పంపించే సంస్కృతి పోలీస్ స్టేషన్ లో ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. దాడి చేయడమే కాకుండా పసిబిడ్డను చంపడమే కాకుండా మళ్ళా వాళ్ళ ఆదేశాల మేరకు ఈ అవతల దాడికి గురైన బాధిత కుటుంబం మీద కూడా కౌంటర్ కేసులు పెట్టిన చరిత్ర ఆ పోలీసు యంత్రాంగం మీద ఉన్నదనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. గణేష్ కుటుంబం మీద కేసు అయింది. దానితో పాటు ఇక్కడ దాడి చేసిన 8 మంది మీద కూడా కేసు అయింది. మరి వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి ప్రజా సంఘాలు అన్ని సంఘాలను కలుపుకొని పోరాటాలు చేస్తూ ఉంటున్న సందర్భంలో మేము అరెస్ట్ చేసినామని చెప్పి నామరూపాలు లేకుండా ఎవరిని అరెస్ట్ చేసిందో చెప్పకుండా నలుగురు మేము అదుపులో తీసుకున్నామని చెప్పి తల్లిబొల్లి మాటలు మాట్లాడుతూ ప్రగల్భాలు మాట్లాడుతున్న వ్యవస్థ రాష్ట్ర పోలీసు వ్యవస్థ మీద ఉన్నది. కాబట్టి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం, పోలీసు వ్యవస్థకు గౌరవం ఉండాలంటే, పోలీసు వ్యవస్థ మీద నిజాయితీ ఉండాలంటే, పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం పెరగాలంటే ఖచ్చితంగా ఈ 8 మంది రెడ్లు ఎవరైతే ఉన్నారో ఆ రెడ్లను రాజకీయాలకు అతీతంగా ఎవరు ఈ సంఘటనలో బాధ్యులో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళని వదిలిపెడితే ఖచ్చితంగా మీరే దోషులు అవుతారనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయంలో మేము ప్రత్యక్షంగా తెలియజేస్తా ఉన్నాం. దాడికి గురైంది, చంపబడ్డది రజక కుటుంబమే కావచ్చు. ఆ రజక కులం వెనుక ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మా సమాజం అంతా ఈ పోరాటంలో భాగమవుతుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా తక్షణమే రేవంత్ రెడ్డి గారు స్పందించాలని, ఈ ఘటనలో బాధ్యులైన 8 మంది రెడ్ల మీద హత్యానేరంతో పాటు అట్రాసిటీ అదేవిధంగా దాడులకు సంబంధించిన అన్ని సెక్షన్లను నాన్ బెయిలబుల్ కేసులన్నింటిని పెట్టి వాళ్ళు బయటికి రాకుండా చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. వారు శిక్షించకపోతే, వారు స్పందించకపోతే ఖచ్చితంగా మేము ప్రజా పోరాటాలను అన్ని సంఘాలను అన్ని ఉద్యమాలను కలుపుకొని నీ ప్రభుత్వం మీద నీ పాలన మీద ప్రజా పోరాటాన్ని నిర్మిస్తామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ అన్న చెప్పినట్టుగా స్థానిక రజక శాసనసభ్యుడిగా వీర్లపల్లి శంకర్ షాద్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి వీర్లపల్లి శంకర్ మాట్లాడాల్సిందే. ఒక రజక బిడ్డ చచ్చిపోతే ఇంతవరకు నీ ఖండన లేదు. నువ్వు ఏం ఎమ్మెల్యేవు? రజక సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డనని చెప్పి గొప్పగా చెప్తున్నావు కదా. మరి ఒక బిడ్డ చచ్చిపోతే కనీసం స్పందన లేని పరిస్థితి ఉన్నదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం.